హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ దేవి. వెల్కమ్ టు దేవి సింపుల్ లైఫ్ ఛానల్ అండి. ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే నా ఛానల్లో ఎంతో కొంత యూస్ఫుల్ అవ్వాలని నేనైతే ఈ వీడియోస్ చేస్తానండి. ప్రెగ్నెన్సీ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ అండ్ దాంట్లో వామిటింగ్స్ అనేది అందరికీ ఉండదు అండ్ అందరి ప్రెగ్నెన్సీ ఒకలా ఉండదు. నాకైతే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది చాలా సివియర్గా ఉన్నాయండి. నేను ఎలా ఇబ్బంది పడ్డాను, నేను దాన్ని ఎలా ఫేస్ చేశాను, నేను దాన్ని ఎలా తట్టుకున్నాను, ఎటువంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానని ఇది ఎవరికైనా కొంతమందికైనా ఒకరిద్దరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది ఒక పెద్ద సివియర్ టాస్క్ అనే చెప్పొచ్చు. అసలు ఎప్పుడు వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి, అసలు ఏ మంత్స్ నుంచి ఈ వామిటింగ్స్ అనేవి ఉంటాయి, ఎప్పుడు వామిటింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేనైతే మా బన్ను పొట్టులో ఉన్నప్పుడు సిమ్టమ్స్ నాకైతే నాసియా ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యేది అండ్ ఈ ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ అంటే మార్నింగ్ మాత్రమే ఉండదండి, మనకి హాఫ్ డే వరకు ఉండొచ్చు, లేకపోతే ఈవినింగ్ వరకు కూడా ఉండొచ్చండి. అలానే నేనైతే ఎటువంటి ఫుడ్ తీసుకునేదాన్ని, ఎలా కేర్ తీసుకునేదాన్ని అవన్నీ అయితే నేను ఈ వీడియో మీకు డీటెయిల్గా చెప్తానండి. వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అలానే ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు కూడా ఏమైనా అవసరమైతే, లేకపోతే ఏమైనా కొత్త వీడియోస్ కోసం, బేబీ వీడియోస్ కోసం, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఏమైనా కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేసి పెడతాను. ఫస్ట్ 3 వీక్స్ నుంచి మనకి ఈ వామిటింగ్ సింటమ్స్ అనేవి కనిపిస్తాయండి. నాకైతే ఫస్ట్ 3 వీక్స్ నుంచి కనిపించాయి. తల తిరగడం, వామిటింగ్స్ లేకపోయినా తల తిరగడం అనేది. నెక్స్ట్ 4 వీక్స్ కంప్లీట్ అయిపోయేటప్పటికి నాకు వామిటింగ్స్ అనేది కన్ఫర్మ్ నేను టెస్ట్ చేయించుకోకుండానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియకుండానే నాకు వామిటింగ్ సింటమ్స్ అండ్ నాసియా అనేది స్టార్ట్ అయ్యాయి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ అండ్ స్మెల్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల అండి. ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల, ఈస్ట్రోజన్ లెవెల్ అనేది పెరగడం వల్ల, హెచ్సిజి అనే హార్మోన్ అని ఉంటుంది. అది యాజ్ ఎ మెడికల్గా నేనైతే ఎందుకు ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి నేను మా గైనకాలజిస్ట్ని హాస్పిటల్లో నేను అప్పుడు వర్క్ చేసేదాన్ని. అప్పుడు నేను కనుక్కుంటే హెచ్సిజి అనే హార్మోన్ అనేది పెరగడం వల్ల, లేకపోతే ఈస్ట్రోజన్ లెవెల్, నీకు స్మెల్ సెన్సిటివిటీ. నాకైతే స్మెల్ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేదండి. ఎగ్ అండ్ మిల్క్ అయితే నాకు అస్సలు పడేది కాదు. ఇంకొకటి ఏంటంటే రైసెస్, వేడి రైస్ ఆవిరి వస్తున్నప్పుడు ఆ రైస్ స్మెల్ కూడా అస్సలు పడేది కాదండి. దానివల్ల కూడా కొంచెం నాకు వామిటింగ్స్ అనేది ఎక్కువగా అనిపించేవి. ఇంకొకటి ఏంటంటే వామిటింగ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఏదైనా పడని ఫుడ్, ఎగ్ బలం కదా అని ఎగ్ పెట్టి ఫోర్స్ చేస్తే అది తినడం, మిల్క్ తాగడం అటువంటివి చేయకండి. మీకు ఏదైతే పడట్లేదు, ఏదైతే మీకు ఆ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి వామిటింగ్స్ అవుతుందో దాన్ని స్టాప్ చేసేయండి. దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదా, వాళ్ళకి తగ్గడానికి ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు కిస్మిస్ అంటాం కదా, కిస్మిస్ కానీ, లేకపోతే బిస్కెట్ కానీ, బ్రెడ్ కానీ అవి తినడానికి ట్రై చేయండి. ఎంటీ స్టమక్తో మాత్రం అస్సలు ఉండొద్దు. వాటర్ కూడా ఒకేసారి ఎక్కువ తాగొద్దు, కొంచెం కొంచెంగా తాగండి. లెమన్ వాటర్ తీసుకోండి, లేకపోతే సబ్జా వాటర్ తీసుకోండి. ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం కొంచెంగా తీసుకోండి. ఒక్కసారి ఎక్కువ వాటర్ తాగడానికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. అలా అని నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి అందరికీ ఒక ఫ్రూటే పడుతుందని చెప్పండి. నేను వాటర్ మిలన్ తింటే మనకి మంచిగా ఉమ్మనీరు పడుతుందని చెప్పేసి చాలామంది తినడానికి ట్రై చేస్తారు, జ్యూస్ లాగా తాగడానికి ట్రై చేస్తారు. నాకైతే వాటర్ మిలన్ అస్సలు పడలేదు అండ్ చలవ చేస్తుంది కదా అని కర్బూజా ట్రై చేస్తాం, అది కూడా పడలేదండి. మీకు ఏ ఫ్రూట్ పడుతుంది, ఏది తింటే వామిటింగ్స్ బాగా అవుతున్నాయి, ఏది తింటే వామిటింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుందో చూసుకుని దాన్ని బట్టి మీరు ఆ ఫుడ్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వామిటింగ్స్ అనేవి మనకి కామన్గా కొంతమందికి అయితే 4 months వచ్చేటప్పటికి ఆగిపోతాయి అంటారు, కొంతమందికి 5 months వరకు కూడా ఉంటాయంటారు. నాకైతే 5 months కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఉన్నాయండి వామిటింగ్స్. అందరి ప్రెగ్నెన్సీ ఒకలా ఉంటుందని చెప్పలేము. వాళ్ళకి ఏంటి అలా అయింది, అసలు వాళ్ళకి వామిటింగ్సే లేవు, ఈవిడికేంటి ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి అని కొంతమంది అంటారు. అవన్నీ మీరు మైండ్కి తీసుకోకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది అందరికీ ఒకలా ఉండదు, అందరి హెల్త్ కూడా ఒకలా ఉండదండి. చెప్తున్నాం కదా, ఎవరి బాడీని బట్టి వాళ్ళకి. మీకు కొంతమందికి ఏజ్ వాళ్ళు తట్టుకోలేకపోతారు అనుకుంటారు, కాదు, ఏజ్ని బట్టి కూడా కాదు. కొంతమందికి పెద్ద ఏజ్ ఉంటుంది,
వాళ్ళు బాగానే ఉంటుంది, ప్రెగ్నెన్సీ వాళ్ళు బాగానే బేర్ చేయగలుగుతారు అన్ని ప్రాబ్లమ్స్ అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి బాడీ ఒకలా ఉండదు, అందరి బాడీస్ ఒకలా ఉండవు, అందరి ప్రెగ్నెన్సీలు ఒకలా ఉండదండి. ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ప్లీజ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. వాళ్ళకి మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళ హెల్త్ని వాళ్ళు చూసుకునేలాగా మీకు తెలిసిన ఐడియాస్ మీరు ఇస్తూ వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ కనుక మెడికేషన్ తీసుకున్నా ఆగకపోతే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ మెడిసిన్ వల్ల మీకు యూస్ లేదు అని చెప్తే వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇంకొక మెడిసిన్ చేంజ్ చేయడమో లేకపోతే ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడమో ఉంటుంది. వామిటింగ్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చూసిన వాళ్ళు ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు చాలా గ్రోత్ అనేది ఉంటుందండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.